ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఏ విధంగా ఉండే. మళ్ళీ 2014 నుంచి 2023 దాకా ఒక లెక్క. 10 సంవత్సరాల్లో 10,000కు కూడా ఇబ్బంది పడే హరీష్ రావు గారు 10,000 కోట్లకు ఏ విధంగా ఎదిగిండు. ఆర్థిక శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 10 సంవత్సరాలు ఏ విధంగా మంత్రిగా పనిచేసి 10,000 రూపాయలకు ఇబ్బంది పడే అగ్గిపెట్టే హరీష్ రావు, అబద్ధాల పుట్ట హరీష్ రావు ఎట్లా 10,000 కోట్ల రూపాయలకు పడగలు ఎత్తిండో సిద్దిపేట ప్రజలకు తెలియాలి. సిద్దిపేట ప్రజలకు రక్తాన్ని తాగి అటు పటాన్ చెరువులో, అటు సదాశివపేటలో, అటు జహీరాబాద్లో, ఇటు నారాయణఖేట్లో, ఇటు రామాయణపేటలో, అటు నర్సాపూర్లో, అటు సిద్దిపేటలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దుబ్బాకలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు అరాచకాలు అన్ని కావు. 10 సంవత్సరాలు భూబకాసునిలాగా రక్తం తాగే రాక్షసునిలాగా డబ్బు మదం పట్టిన ఒక దుర్మార్గునిలాగా 10 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాని దుర్మార్గంగా, దౌర్జన్యంగా భూములు కబ్జా చేసిన భూబకాసురుడు ఈ అబద్ధాల పుట్ట అగ్గిపెట్ట హరీష్ రావు. ఈయన నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు బూతులు మాట్లాడే హరీష్ రావు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. గత 10 ఏళ్ళు స్థిరంగా నీతులు మాట్లాడిన హరీష్ రావు ఇప్పుడు భగవద్గీతలోని పాఠాలు పఠిస్తూ ఉన్నాడు. 2004 నుంచి 2014 వరకు ఏ లెక్క ఉండే, 2014 నుంచి 2020 ఏ లెక్క ఉన్నారు మీరు? ఫామ్ హౌజులు మీ ఇంటికే, గెస్ట్ హౌస్లు మీకే, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విల్లాలు మీవే, కొన్ని 100 కోట్ల కమర్షియల్ బిట్లు కూడా మీవే 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 భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిర్రు, ఆర్థిక శాఖగా మంత్రి పనిచేసిర్రు. ఇప్పుడేమో నీతులు మాట్లాడుతూ ఉన్నాం. లెక్కలు తీయాలి, ప్రభుత్వాన్ని విన్నపించుకుంటాం, లెక్కలు తీయాలి. 2014 నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా, 2018 నుంచి అదేవిధంగా శాఖ మంత్రిగా పనిచేటువంటి హరీష్ రావు, దుర్గాత్మకమైనటువంటి హరీష్ రావు, నీ లెక్కలు తీయాలి. నీ మామ తర్వాత ఏదైనా భాగం ఉందంటే అది నీదే. ఆటబొమ్మ కేటీఆర్ నథింగ్. ఇప్పుడు కేటీఆర్ మాటల్లో తూటాలు పెడితే తప్ప హరీష్ రావు రాజకీయం ముందు కేటీఆర్ అనే వ్యక్తి ఒక చిట్టుకెట్ట చీమలాగా. నిజం చెప్తా ఉన్నాం, అగ్గిపెట్ట రూపంలో ఉన్నట్టు అబద్ధాల పుట్ట హరీష్ రావు గారు గత 10 సంవత్సరాలు మీ శాఖలను అవినీతిని బయట పెడితే మొట్టమొదటిగా జైలుకు పోవాల్సిన వ్యక్తివి నువ్వే. కపట నాటక సూత్ర వేషధారుడు, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడిన వ్యక్తి, అబద్ధాలు తప్ప నిజం మాట్లాడిన వ్యక్తి. నిజం మాట్లాడితే హరీష్ రావు తల 1000 ముక్కలు అవుతుందని తెలిసినటువంటి వ్యక్తి. హరీష్ రావు ఒక రాజకీయ వ్యభిచారి. హరీష్ రావు లాంటి దుర్మార్గుడు వెతికినా దొరకడు, చూసినా కనబడడు.
బీజేపీతోని ములాఖాత్ చేసింది హరీష్ రావు. అందుకే అంటున్నా రాజకీయ వ్యభిచారి అని. రఘునందన్ రావు గెలవడానికి కారణం ఎవరు మెదక్లో? ఇదే హరీష్ రావు. అటు గజ్వేల్లో అటు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి బాజాప్తగా బీజేపీకి ఓటేయమని చెప్పినటువంటి దుర్మార్గుడు ఈ హరీష్ రావే. రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారానికి కర్త కర్మ ఆధార్ కార్డు ఉంటే అది హరీష్ రావే. బీజేపీతోని భవిష్యత్తులో పొత్తు పెట్టిన కారణం కూడా హరీష్ రావే. వీరు మాట్లాడతారు ముఖ్యమంత్రి గురించి. 6 అడుగుల బుల్లెట్ అంటారు. ఆ బుల్లెట్ పేలదు. ఎవరిపైన పేలాలే? పోయి మీ మామ మీద పేలు, మీ మామ కొడుకు మీద పేలు, మీ మామ సడ్డకు కొడుకు మీద పోయి పేలు. 6 అడుగుల బుల్లెట్ అగ్గిపెట్టు. 10,000 రూపాయలు జోబులో లేని హరీష్ రావుకి ఈ 10,000 కోట్ల రూపాయలకు ఆస్తి వ్యవహారాలు ఉన్నాయని సిద్దిపేట వెళ్ళిన తర్వాత ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలిసిన ఈ నిజం. సిద్దిపేటలో ఏ వ్యక్తిని అడిగినా, 18 సంవత్సరాల పురుషుని అడిగినా, 80 సంవత్సరాల ముసలాన్ని అడిగినా కూడా నీ గురించి చెప్పే వ్యవస్థ అక్కడ ఉందిరా నాయన. హరీష్ రావు లాంటి దుర్మార్గుడు, హరీష్ రావు లాంటి రాజకీయ వ్యభిచారి తెలంగాణ రాష్ట్రంలో ఎతికినా దొరకని ఒక సూత్రధారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, ఆ వ్యత్యాసం కూడా లేదు. మాట్లాడి 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 హరీష్ రావుకి మతిపోతా ఉంది. మాట్లాడు హరీష్ రావు, కాళేశ్వరం గురించి మాట్లాడు, మిషన్ భగీరథ గురించి మాట్లాడు, మిషన్ కాకతీయ గురించి మాట్లాడు, అందులో ఉన్న అవినీతి గురించి మాట్లాడు, దళిత బంధువుల గురించి అవినీతి గురించి మాట్లాడు, బీసీ బంధువుల గురించి మాట్లాడు, డబల్ బెడ్రూమ్లో అవినీతి గురించి మాట్లాడండి. మీ అవినీతి బట్ట బయలవుతుంది. గత 10 సంవత్సరాలు అన్ని వర్గాలను మోసం చేసే దుర్మార్గులు ఈ దుర్మార్గులు. అన్ని వర్గాలను, ఈ వర్గం కాదు ఆ వర్గం కాదు అని తెలియకుండా ప్రతి వర్గాన్ని దుర్మార్గుడు ఈ మామ అల్లుళ్ళు. హరీష్ రావు గారు మాట అదుపులో పొదుపులో పెట్టి మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మీరు అనుకున్నట్టు 6 అడుగుల బుల్లెట్ జైల్లో పడుతుంది. అబద్ధాల పుట్ట అగ్గిపెట్టే హరీష్ రావు 10 సంవత్సరాలు అటు భారీ నిర్మాణ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా మీరు చేసినటువంటి అక్రమార్జన అంతా ఇంత కాదు. రాసుకుంటూ పోతే రామకోటి అంతా, చెప్పుకుంటూ పోతే భగవద్గీత అంతా. దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు, పేపరేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమీ లేదు. గాన్పాతకి వస్తాం, మీరు రండి, అక్కడనే కూర్చుందాం. మా 2 సంవత్సరాల యొక్క ప్రజాప్రభుత్వం యొక్క పాలన, మీ సంవత్సరాల 10 సంవత్సరాల దుర్మార్గ పాలన పైన చర్చకు సిద్ధమా? 2023 డిసెంబర్ 7 నుంచి వచ్చే పాలన, 2014 నుంచి 20 మీ పాలన పైన గన్ పార్క్ స్తూపం వద్ద చర్చకు సిద్ధమా హరీష్ రావు? బట్టలు ఇప్పి కొడతారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని. అమరవీళ్ళ కుటుంబాలను అవమానపరిచినావు, ప్రజా సంఘాలను అవమానపరిచినావు,
ఉద్యోగ సంఘాలను అవమానపరిచినావు, తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినావు, తెలంగాణ మేధావ సంఘాలను అవమానపరిచినావు. దుర్మార్గులారా మీరు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. గత సంవత్సరాలు అన్ని బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ అమరుల యొక్క ఆత్మ బలిదాన కోసనే మీ మీ పార్టీ మీ వ్యవస్థ భూస్థాపితమైందిరా దుర్మార్గులారా. వారి యొక్క గోసనే వారి యొక్క ఏడుపే కదా బీఆర్ఎస్ పార్టీ తుడుచుకుపోయిన కారణం. తెలంగాణ అమరుల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నమ్మినాయి, తెలంగాణ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నమ్మినాయి, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థను నమ్మినాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దుర్మార్గంగా మాట్లాడే హరీష్ రావు గారు మీ కళ్ళబొల్లి మాటలు, మీ కపట ప్రేమలు, మీ కబూతర్ ఖాన్ మాటలు పక్కన పెట్టి ఒక శాసనసభ్యునిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ శాసనసభ్యునిగా తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి. కానీ బట్ట కాల్చి మీరు చేస్తాం, అబద్ధాల ప్రచారం చేస్తాం, నిజాలని చెప్తా ఉంటామంటే కర్రు కాల్చి వాదపడడానికే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది మర్చిపోకు. అగ్గిపెట్ట అబద్ధాల పుట్ట హరీష్ రావు గారు, అది మర్చిపోకని చెప్తున్నాము. పోయి మీ మామ ముందు, మీ మామ కొడుకు ముందు, మీ మామ సడ్డకు కొడుకు ముందు కూర్చొని నీ భజన చేసుకో. మాకు వచ్చింది ఏం లేదు, మాకు పోయింది కూడా ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వేస్తామంటే ఊరుకునేది లేదు. ఊరుకున్నా అంటే ఖబర్దార్ అని చెప్తున్నాం, ఖబర్దార్ అని చెప్తున్నాం. అబద్ధాలు మాట్లాడి అగ్గిపడి హరీష్ రావు ఖబర్దార్ అని చెప్తున్నాం. ధన్యవాదాలు.